హలో బావ, మధ్యాహ్నం లపాకిని బుక్ చేశాను, వచ్చేసేయ్. లపాకి ఎందుకురా? లపాకి ఎందుకంటే ఏంది బావా, షార్ట్ నీకి. అరే నేను ఏదైనా పెళ్ళి అయిన తర్వాతే రా. అన్ని పత్తి తేవరాలు తెంగక బావా, ఇది కూడా ప్రాక్టీస్ అనుకో. మన నీ పిల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యాటర్ లేదని చెప్పింది కదా. నా పిల్లకి మ్యాటర్ లేదని చెప్పిందా? నా దగ్గర మ్యాటర్ ఉందిరా. అది నాకు తెలుసు బావా, నీ పిల్లకి తెలియదు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలిరా? బావా, గంటలో లపాకి వస్తుంది, నువ్వు ఒక గంట నేను ఒక గంట సెట్ బావా. నెక్స్ట్ టైం నీ పిల్ల దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ చేసిందంతా అక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేరా. ఇంకో విషయం బావా, లపాకిది హాఫ్ సెంచరీ కంప్లీట్ అవుతుంది మన ఇద్దరితో కలిపి. అంటే లపాకి నా ఫ్రెండ్తో వేయించుకునిందా? అవును బావా. వద్దురా, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఫ్రెష్ దొరకదా? బావా, మనం ఇచ్చే 150 రూపాయలకి కత్తిన కైఫ్ రాదు బావా. ఇంకా 48 మందితో అంటే అర్థం చేసుకో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో, మనకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, ప్రతి ఒక్క యాంగిల్ నేర్పిస్తుంది బావా. బావా, ఒక నిమిషం, లపాకి వచ్చినట్టుగా ఉంది, నువ్వు తొందరగా వచ్చేసే బావా. అరే నేను వచ్చిందాక సీల్ ఓపెన్ చేయకరా, నేను వచ్చి షార్ట్ వేస్తా. సరే బావా, తొందరగా వచ్చేసి. అరే రవి, షాపింగ్ పోదాము, కార్ దీనన్నా. నా పెండింగ్ వర్క్ ఉంది, నువ్వు పోయిరా నాన్న. అరే ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి 1 month అవుతుందిరా, ఇప్పుడు ఎవరు రావు వర్క్ ఇచ్చేది నీకు. షర్ట్ ఇంటర్ అయిపోయింది కదా నాన్న. మాధవ్ కానీ సప్లై ఉంది నాన్న, నువ్వే క్లాస్ చెప్తాడు, పాస్ అవుతాడు. సాయంత్రం పో, ఇప్పుడు కార్ దీ నాన్న. రే తొందరగా కార్ దీ బే, పాటలు పెట్టరా. ఏం పాటలు రావి? ఇంగ్లీష్ పాట నాన్న, అలాగే ఉంటది. మొటలో పాటలు వేరేవి పెట్టరా. ఆ మధ్యలో అరుపులేంట్రా? అరే పూక్క, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండిరా ఆటిగా. ఎవడి మూట కొడుస్తున్నారా పూక్క? ఎవరితో గొద్దెంగించుకుంటున్నారా సుల్లిగా? మాట్లాడరా ఎరుపూక. ఏ హేమంత్ నాన్నరా, ఎప్పుడు కాల్ చేసావురా? ఏందిరా, నేను కాల్ చేసింది కూడా గుర్తులేదా నీకు పూక? ఆ ఫోన్ తీసుకొని గుద్దలో తప్పుకోరా, ఆ ఫోన్ వచ్చినప్పుడు వైబ్రేట్ వస్తుంది. హేమంత్ నాన్న. నానేంటారు నాన్న? ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నావు అనుకో, నీ నెంబర్ అనుకొని నీ అబ్బా నెంబర్కి ఫోన్ చేసి గొద్దబాలు తిడతా సుల్లిగా. ఫోన్ కట్ చేయరా ఆతిగా. ఎవర్రా వీడు? ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలరా నువ్వు? ఎలాంటి బూతులు మాట్లాడుతున్నావు చూడరా వాడు. నేను నీ ఏజ్ లో ఉన్నప్పుడు బూతులు మాట్లాడేవాడినే కాదురా పడుకో. హలో బావా, ఎక్కడ ఉన్నావు బావా? లపాకి వచ్చి 30 నిమిషాలు అవుతుంది బావా, నువ్వు తొందరగా వచ్చి బావా. డాడ్ రా మాధవ్. బావా, డాడీకి వర్క్ ఉందని చెప్పలేదా నువ్వు? ప్రతిసారి ఏదో ఒకటి చెప్దింగుతావు కదా బావా. లాస్ట్ టైం నీ పిల్లని ఓయోకి దింకోపోయినప్పుడు కూడా ఏదో చెప్దింగావు కదా, అట్లాగే చెప్దింగు. ఇప్పుడు రాలేను రా, అర్థం చేసుకోరా. రే డాడ్ రా. ఊరుకో బావా, పిల్లవాళ్ళలాగా ఊరికే డాడ్ 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 అంటావు. నీకోసం నేను లపాకిని సెట్ చేస్తే. అరే ఆపురా. నువ్వంటే తోపు బావా. 1000 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అయితే 2000 దింగతావు. లాస్ట్ టైం ఎగ్జామ్ ఫీజు అని చెప్పి 10,000 దింగావు. రే నా పరిస్థితి అర్థం చేసుకోరా. మాధవ్ డాడ్ రా. ఆగు బావా, రికార్డు 50 రూపాయలు అయితే 500 దింగావు. ఇప్పుడేంటి, వస్తున్నావా లేదా? బావా, ఒకసారి డాడీకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా. వద్దురా. నమస్తే అంకుల్, నేను మాధవ్ని మాట్లాడుతున్నా. మీకు మీ పాదాభి వందనాలు. చెప్పు బాబు. అంకుల్, ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి, రవిని ఒకసారి పంపించండి అంకుల్. ఇప్పుడేం కాసురా, ఇంటర్ అయిపోయిందిగా. అది కాదు అంకుల్, నాకు సప్లై ఉన్నాయి అంకుల్. రవి చెప్తే నేను పాస్ అయిపోతాను అంకుల్. 1 గంట పంపించండి అంకుల్, చాలు. 1 గంట సరిపోతుందా మాధవ్? 1 గంట తర్వాత లపాకి ఉండదు అంకుల్. ఏంటి బాబు? ఏం లేదు అంకుల్, 1 గంట పంపించండి ప్లీజ్ అంకుల్. ఓకే బాబు, పంపుతా. ఇదిగో రవికి ఇస్తున్నా, మాట్లాడు. హలో బావా, నీ బాబుని మళ్ళీ ఎరుపుకుని చేశా కదా బావా, తొందరగా రా బావా. లపాకి వెయిటింగ్. ఇంకో 1 గంట ఉంది బావా. నువ్వు 1 అరగంట, నేను 1 అరగంట, చాలు. చదువుకోనరా అంటే మీకు లపాకిలు కావాలా? ఎవడి బుద్ధులు వచ్చినాయిరా నీకు? మాధవ్ గారి ఇంటికి పనిరా, వాడికి వద్దా నీకు వద్దా? పగలు దింగుతా ఎరుపుకున్నారా. అరే మాధవ్. బావా, బెడ్రూమ్ లో లపాకి ఉంది, వెళ్ళి సీల్ ఓపెన్ చేయి. ఎంతసేపు చేయాలి? ముగ్గురు వచ్చారండి, ఇష్టం అవుతుంది. క్లాస్ చెప్పడానికి టీచర్ వచ్చింది అంకుల్, మీరు స్టూడెంట్ అనుకొని 100 ఎక్కువ అంటుంది. అనుకుంటా. ముగ్గురు ఒకేసారి వస్తారా, 1 by 1 వస్తారా? అరే ఇది టీచరా లపాకియారా?
గ్రూప్ క్లాసా ఇండివిడువల్ క్లాసా అని అంటుంది అంకుల్. ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? నీకే అడుగుతున్నా, ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? అంకుల్ కి ఎక్స్పీరియన్స్ ఉంది టీచర్. అయితే ఫస్ట్ నిన్ను చూసి వీళ్ళు యాంగిల్స్ నేర్చుకుంటారు. వచ్చి స్వీట్ ఓపెన్ చేయి. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? టైం వేస్ట్ చేయకురా, స్టార్ట్ చెయ్యి. వేరే కస్టమర్ రెడీగా ఉన్నాడు అక్కడ, పోవాలి. ముందెవరో వస్తారు, మీ డిస్కషన్ తర్వాత ముందెవరు వస్తారు, సీల్ ఓపెన్ చేస్తారు. అవతల కస్టమర్స్ వెయిటింగ్ చేస్తున్నాను, తొందరగా ఆలోచించుకుంటారా అండి. డాడీ స్పీకర్ పెట్టి మాట్లాడాడు రా, డాడీ మొత్తం విన్నారా. ఎక్స్ట్రా వర్క్ అని చెప్పి మీరు చేసే లంగా పనులు ఇవ్వారా? పాస్ అవడం రాదు గానీ మీకు దెంగడానికి లపాకి కావాలా? ఎరుపు కుర్లారా. అంకుల్ నాకేం తెలియదు అంకుల్. రవి ఫోన్ చేసి లపాకిని బుక్ చేయమంటే బుక్ చేశాను అంకుల్. అరే నన్నేంట్రా మొట్టకొడుతున్నావు నాన్న, వాడే బుక్ చేశాడు నాన్న, నాకేం తెలియదు నాన్న. ఇంకేమైనా ఫుడ్ ఆరా బుక్ చేయడానికి?